చూడటంలో సో చాలా ఆనందంగా ఉంది. It's been very difficult times, so I'm so happy to see all of you here. Thank you. Welcome to the Sam Jam. Let's all be seated. Today I am taking on the role of the host. So, మిగతా డిస్కషన్ చేసే ముందు మాకు ఐ వాంట్ టు అండర్స్టాండ్ కోవిడ్ పీరియడ్ ఎలా ఉండింది మీకు? లైక్ వీ సా యూ డూ చాలా డిఫరెంట్ థింగ్స్, లైక్ యూ టుక్ ఆన్ సస్టైనబుల్ యునో ఫుడ్ అండ్ స్టఫ్. ఏం చేశారు? లైక్ వాట్ హెస్ ద పీరియడ్ బీన్ లైక్ ఫర్ యూ? చాలా రోజుల తర్వాత ఇంట్లో ఇంత టైం స్పెండ్ చేయడం దొరికింది. ఐ నో ఇట్స్ బిన్ వెరీ వెరీ డిఫికల్ట్ ఆన్ మెనీ పీపుల్, చాలా లాస్ ఆఫ్ జాబ్స్ అండ్ health, so I have nothing to complain about. It's been a very gratitude undi, చిన్న చిన్న విషయాలకి చాలా గ్రాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు ముందు జస్ట్ ఒకే పని మీద ఫోకస్, కానీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ హెల్త్, ఫ్యామిలీ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో as much as it is a pandemic, it has also been a great learning experience. సో ఇన్ని రోజుల తర్వాత మీడియా ముందు రావడం అండ్ యూనో ఇంటరాక్టింగ్ విత్ ఫ్యాన్స్ ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ టు. ఏంటి ఈ 7 months కదా, ఏదో దారి కనపెట్టలేదు. లైక్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ కనపడట్లేదు. ఎక్కడ ఎప్పుడు వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వెన్ విల్ వి మీట్ పీపుల్, ఫెమిలియర్ ఫేసెస్. సో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఎంట్రీలో చాలామంది ఫెమిలియర్ ఫేసెస్ చూశాను అండ్ వాళ్ళందరూ చాలా మంచి హెల్త్లో ఉన్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా హియర్. సో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇవాళకి రెలవెంట్. సో ఈ షో గురించి ఎవరు బ్రీఫ్ చేస్తున్నారో టాకింగ్ అబౌట్ హౌ ఈ షో ఇన్స్పైర్ చేస్తుంది, అలానే ఎంటర్టైన్ చేస్తుంది, అలానే ఒక ఆనందాన్ని కూడా పంచుతుంది. సో ఈ మూడు కలిపి ఉండే షో గురించి టెల్ us something. శామ్ జామ్ పెద్ద ఛాలెంజే సార్, ఇది చాలా పెద్ద ఛాలెంజ్ నాకు. అంటే యాక్టింగ్ చాలా ఈజీ. నిజానికి ఇద్దరం మేము నిన్న పారిపోదాం అనుకున్నాం, పారిపోయి అరవింద్ సార్కి సార్ సారీ సార్ అని మెసేజ్. ఇప్పుడు ఎవరైనా ఇంకొక హోస్ట్ వస్తే నేను వెంటనే వెళ్ళేస్తాను అలా. అమ్మో, అంటే హోస్టింగ్ ఇస్ నో ఈజీ జోక్. నిన్న అయితే నేను అన్ని కొట్టుకున్నాం. వెల్, బట్ నాకు ఎందుకు అట్రాక్ట్ అయింది ఈ షో అంటే, నా పర్సనాలిటీకి ఇది ఒక ఎక్స్టెన్షనే ఖచ్చితంగా శామ్ జామ్. బట్ ఇట్ ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ పర్పస్, అ లాట్ ఆఫ్ హార్ట్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ ఈ టైమ్స్లో ఒక ద షో అంటే ఇంకా ఒక శామ్ జామ్కి ఇంకా ఒక వర్డ్ చెప్పాలంటే ఇట్ విల్ క్రియేట్ హ్యాపీనెస్. సో అందుకే నాకు ఇది ఈ టైంలో ముఖ్యం అనిపించింది. And that's why I agreed to take on this challenge. I hope it works out. ఈరోజు బ్రేక్ ఇవ్వలేదా మీరందరికీ? సమంత గారు చెప్పడానికి కొంచెం సందేహించింది కానీ, లేకపోతే సాఫ్ట్గా చెప్పింది కానీ ఏంటంటే, ఇటువంటి ఈ షోలో నన్ను అరవింద్ గారు దింపుతారని అనుకోలేదు, దిగిపోయిన తర్వాత పారిపోదామని అనిపించింది, కానీ పారిపోవడానికి వీల్లేని కమిట్మెంటు. ఇంత ఇది చెప్పి ఆమెకి ఈ షోకి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ఇది చెప్పాలి. ఈ షో మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి, ఇది షో మా అవసరాలని రిఫ్లెక్ట్ చేయడం కాదు, మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండే షో అయితే బాగుంటుంది అని దీన్ని డిజైన్ చేసింది కూడా. అంటే ఇందులో సోషల్ కాసు, ఒకరి జీవితాలని మార్చడానికి సంబంధించి ఇవన్నీ చేయడానికి ఈ షోని అలాగే ఇంబైబ్ చేస్తూ ఈ షోని డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన వాళ్ళ గురించి త్వరలో మీకు చెప్పబోతాను. ఐ జస్ట్ వాంటెడ్ టు, అంటే మీరు మీ గురించి, మీరు మీ షో గురించి చెబితే బాగోదు కదా, అందుకని నేను చెప్తున్నాను. సో ఈ షోని క్రియేట్ చేసిన, ఇందాకే నందిని గారు చెప్పారు దట్ ద పీపుల్, ఈ షోని క్రియేట్ చేసిన వాళ్ళు ఒక స్పెషల్ టీమ్
They've worked on very popular shows like Nach Baliye, Coffee with Karan, అలా ఇంకా చాలా ఉన్నాయి. బట్ తను వచ్చి తనే మాట్లాడితే చాలా బాగుంటుంది. ఫజీలా ఫ్రమ్ సాల్, ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. ఆల్ ద వే ఫ్రమ్ ముంబై, చాలా షోస్ వర్క్ చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నారు. Fazila is one of the most talented people అండి, అండ్ బిగ్గెస్ట్ స్టార్స్ తోటి బిగ్గెస్ట్ షోస్ చేశారు. వెరీ వెరీ క్లియర్ హెడెడ్ పర్సన్, అబ్సల్యూట్లీ టు ద పాయింట్ ఉంటారు. అండ్ ఆవిడ వల్ల ఈ షో ఎంత టెక్నికల్గా బాగుంటుందండి మీరే త్వరగా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫజిలా ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ షో, అండ్ ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. Thank you, Over Nandini. to Actually, you. I was going to start with actually thanking this year and allowing us to produce this show. There are a lot of expectations clearly, and we are like now feeling very pressured, just so that you know. But I think the show, we hope everyone will like it. It's been a tough 7 months for everyone, and the show is, as mentioned already, a lot more than a chat show. And we aim at spreading a lot of happiness with the show, and I don't think there could have been anyone better than Sam for us to do the show with. So thank you, Sam. ఇండియాలో ఆర్గనైజ్ చేసి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ అసలు ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత చక్కగా అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారంటే చాలా ముచ్చటేసింది. అంటే మనవాళ్ళు కూడా చూసి నేర్చుకుని కొంతమంది ఇక్కడ కూడా మనవాళ్ళు డెవలప్ అయితే బాగుంటుంది అని అనిపించింది వాళ్ళని చూస్తుంటే. ఐ విల్ ట్రాన్స్లేట్ యూ లేటర్ వాట్ ఐ టోల్డ్. Thank you, sir. Sample of the guests I'm telling you today. My favorite rowdy boy Vijay Devarkonda, badminton power couple Sania Nehwal and Kashyap Parupalli, and very very talented superstar heroine Tamanna, and youth lo absolute craze aina Rashmika Mandana, stylish star Allu Arjun, and the cherry on the cake, the one and only, the most amazing mega star Chiranjeevi garu. So we have an amazing lineup. So మేము వెనకాల ఎన్ని కష్టాలు పడ్డా యాక్చువల్గా వాట్ ఈస్ కీపింగ్ ఆల్ ఆఫ్ us going is the exciting content that we have planned for you. So definitely very excited to present the show soon for you on the 13th. ఇప్పుడు మీరు హోస్ట్ చేస్తూ బిగ్ బాస్ హోస్ట్ చేసి మాకు కాంపిటీషన్ అవుతున్నారని సమయంలో ఇప్పుడు మళ్ళీ టాక్ షోతో మా ముందుకు వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? లాక్డౌన్లో మీరు ఒక వెజ్ ఛాలెంజ్ తీసుకున్నారు, రైట్? కుకింగ్ స్టార్ట్ చేశారు, అండ్ అలాగే ఎథ్నిక్ వేర్ సాకి లాంచ్ చేశారు, ఏకం స్కూల్ స్టార్ట్ చేశారు. టిప్స్ ఇవ్వండి సమంత గారు, హౌ టు బికమ్ సో ఎంటర్ప్రైజింగ్. అంటే బిగ్ బాస్ హోస్ట్ చేయడం అయితే అది మామగారు డిసైడ్ చేశారు. ఇట్ వాజ్ నాట్ మై డెసిషన్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ వెంట్ వెల్. అంటే ఎలా చెప్పాలి, నేను చెప్తాను నా బేసిక్గా. గురించి. సమంత గారు మన అందరి స్కూల్స్లో ఒకరు టాప్ స్టూడెంట్ ఉంటాడు. ఆయన చూస్తే మనకు కాలుతూ ఉంటుంది, ఎందుకంటే 99, 100, ఆ తర్వాత ప్రతి సబ్జెక్ట్లో 100 కొట్టేయాలనుకుంటారు. మనకేమో ఇరిటేషన్, మనకు అంత రాదు, వాళ్ళేమో ఇంకా 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 అంటే వాళ్ళే కాంపిటీషన్ అనమాట. దట్ స్టూడెంట్ ఇస్ సమంత అనమాట. సో సినిమాలు అన్నీ చేసేసిన తర్వాత ఇంకేంటి ఇక్కడ ఛాలెంజ్ లేదు. సో నెక్స్ట్ ఇంకేంటి, ఓహో స్కూల్స్, తనకు చదవడం చాలా ఇష్టం, ఓకే ఇందులో ఇది ఎలా చేయాలి, బ్రెయిన్ అటు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్, ఇప్పుడు ఇది టాక్ షో ఒక ఛాలెంజ్. అలా లేదండి, యాక్చువల్లీ నాకు మంచి టీమ్స్ దొరికింది. But you need challenges, no? మంచి పీపుల్, మంచి టీమ్స్, మంచి కొలాబరేషన్స్, అలా ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు మీట్ వెరీ వెరీ గుడ్ పీపుల్. అందుకే నేను ఒంటరిగా ఏమీ చేయలేదు ఇక్కడ. సో ఐ కెనాట్ టేక్ క్రెడిట్ ఫర్ దట్. ఆ టైమ్ అండ్ ద మీటింగ్ ఆఫ్ సర్టన్ పీపుల్ లెడ్ టు వాట్ ఎవర్ హ్యాపెండ్. సమంత బిగ్ బాస్ హోస్ట్ చేశారు కదా, అది మీకు ఎలా వచ్చింది? అంటే స్క్రిప్ట్ కానీ మీరు ఏమైనా టెన్స్ ఫీల్ అయ్యారా ఫస్ట్ టైం హోస్ట్ చేశారు? అంటే నిద్ర పట్టట్లేదు అసలు. బాగా నవ్వాను షోలో, కానీ నిజంగా అయితే ఇట్ వాజంట్ ఎనీథింగ్ లైక్ దట్. ఇట్ వాజ్ వెరీ నర్వ్ ర్యాకింగ్. పైగా
ముందు నేను పెద్దగా చూడట్లేదు. సో 3 డేస్లో నేను కూర్చొని అన్ని ఎపిసోడ్స్ చూశాను, వాళ్ళ గురించి తెలుసుకున్నాను. అండ్ ఐ డెఫినెట్లీ వర్క్డ్ హార్డ్, ఎందుకంటే మా అమ్మగారు పేరు, ఐ హ్యావ్ టు లివ్ అప్ టు హిజ్ నేమ్. సో అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఐ రియలీ డిడ్ గివ్ ఇట్ మై బెస్ట్. అండ్ చాలా పేజెస్ మగ్ చేసుకొని తెలుగు మగప్ చేసుకొని సో ఐ డిడ్ మై బెస్ట్. సో ఈ షోతో మామగారికి కోడలు పోటీ ఇవ్వబోతుంది. సో ఈ షో ద్వారా అంటే మీరు చాలా వరకు ఇంతకుముందు షోస్ అటెండ్ అయ్యారు, గెస్ట్గా అటెండ్ అయ్యారు. సో మీరే దీన్ని హోస్ట్ చేస్తున్నప్పుడు సో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా ఈ షోని అట్రాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఆడియన్స్లో, ఈ షో ఆడియన్స్ ఎట్లా కనెక్ట్ అవుతుంది? అంటే ఇది జస్ట్ ఇంటర్వ్యూ కాదండి, ఇట్స్ మచ్ మోర్ దెన్ దాట్. అదే చెప్పాను, ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ that encourages talent, it addresses social issues, it's also a platform that gives a lot. Okay, ఈ షో Sam Jam అయితే almost ఆహా has become Santa Claus అని చెప్పాలి. అరవింద్ గారు చాలా జీవితాలు మార్చబోతున్నారు. మార్చబోతున్నారు ఖచ్చితంగా. అండ్ ఐఎమ్ సో ప్రివిలేజ్, ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు, కానీ వాళ్ళ ద్వారా నేను యాక్చువల్లీ నా ఫేస్ ఉంది. సో నేనైతే చాలా హ్యాపీ. సో ఇట్స్ మచ్ మోర్ దెన్ జస్ట్ అన్ ఇంటర్వ్యూ అండ్ టాక్ షో. సో that's what is special about the Sam Jam. కరెక్ట్, ట్రయలే అది. సో అంటే అంతకుముందు మీరు ఓవిల్కి అప్పుడు చెప్పారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే ఈ సినిమా తర్వాత నేను గుడ్ బై చెప్పబోతానా అని అనుకోవచ్చు అని చెప్పి అన్నారు. సో నిజంగానే సినిమాకి గుడ్ బై చెప్పబోతున్నారా? నేను చెప్పాను. ఒకసారి అడిగాను, నేను అడిగితే ఇంకా అంత సీరియస్గా ఏం ఆలోచించలేదండి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడానికి అని చెప్పారు. మీకు గుడ్ బై చెప్పించాలని ఉందా? మరి ఇంకెందుకండి, చాలు ఇంకా చాలని ఐడియా దొరకండి మరి కదా. థియేటర్స్ పనికి రాలేదు కదా. సో ఐ థింక్ దట్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ it's where I don't care about the medium. It is about about the subject and whether it interests me. So నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ ఒక ఛాలెంజ్ అనిపించింది, నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. సో ఇది ఒక కొత్త ఛాలెంజ్. 10 years యాక్టింగ్ లైక్ ఈజ్ వెరీ డిఫరెంట్, హోస్టింగ్ చాలా డిఫరెంట్. సో ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నాను. అండ్ మీరు సినిమాల్లో యూ సెట్ ద బార్ హై, అంటే ఆల్రెడీ యు ఆర్ ఏ లేడీ సూపర్ స్టార్ అంటుంటారు. సో టీవీలో మొన్న బిగ్ బాస్తో కూడా టీఆర్పీ రేటింగ్స్ అన్ని హైలో వచ్చేసాయి. ఇప్పుడు ఆన్లైన్ దీంట్లో వస్తున్నారు. సో let's hope this is also number 1 on the OTT. ఆ ఆన్సర్ మీకు అరవింద్ గారి స్మైల్లో కనపడిపోతుంది. అరవింద్ గారు మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు అది ఇవ్వాలి అంతే. ఇవ్వాలి అంతే, ఆ సబ్స్క్రిప్షన్స్ చూపించాలి అంతే. మాకు వేరే మార్గం కూడా లేదు, చాలా ఇన్వెస్ట్ చేశాం. 13th ఒక పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నాం. ఆ ప్రోగ్రాంలో కొన్ని విచిత్రాలు ఉన్నాయి, కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు రివీల్ చేయడం అంత కరెక్ట్ కాదు. నేను ఒక్కటే చెప్పగలను, ఫ్రమ్ దీవాళీ టు దీవాళీ ఆహాలో ఏం జరగబోతుంది అన్నది మీరు చూస్తే ఆశ్చర్యం, ఆనందం, మీరు అతిశయోక్తి అన్నీ కలిపి అందరినీ ఆనందపరిచేలాగా ఆహా అంటారు. థ్యాంక్ యూ.